హలో నమస్తే, నేను మీ లల్లయ్య సింగర్ మహేష్ గౌడ్ని. మన జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో మరి భూముల కోసం చాలామంది ఇక్కడ షెడ్లు వేసుకోవడం జరిగింది. మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం భూములు లేని వాళ్ళకు, ఇల్లు లేని వారికి జాగా కావాలంటూ వీళ్ళ పోరాటం సాగుతుంది. చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ సిపిఎం అన్న ఉన్నాడు, అన్నను అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. జగిత్యాల జిల్లాకు సిపిఎం నుంచి ఇన్ఛార్జిని. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 33 జిల్లాలలో 65 కేంద్రాలలో 1,20,000 గుడిసెలు సిపిఎం నాయకత్వంలో గుడిసెల పోరాటం జరుగుతుంది. 2 సంవత్సరాల సంది ఈ గుడిసెల పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఒక జగిత్యాలలోనే కాదు, పక్కనే రామగుండం గోదావరి కల్లో జరిగింది, పక్కనే ఆర్మూర్లో జరిగింది. జగిత్యాల జిల్లాలో కూడా ఇప్పుడు ఇది రెండోది. కోరుట్లలో సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఆల్రెడీ అక్కడ కోరుట్లలో సంగం దగ్గర జమ్మిగద్దె కాడ, సంగం రోడ్డుకు జమ్మిగద్దె కాడ 52 ఎకరాల స్థలంలో 1,200 మందితో గుడిసెలు వేయించినాము. ఈ ఎన్నికల మొన్న జరిగిన జనరల్ ఎన్నికలకు ముందుకే ఎంఆర్ఓ, ఆర్డీఓ మేము ఇచ్చినటువంటి 1,200 మందిది 10 టీములు పెట్టి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి ఎంక్వైరీలు చేసి ఆల్రెడీ ఇప్పుడు ఆడ పర్మనెంట్ ఇల్లు కూడా కట్టేసుకుంటారు. ఇది సిపిఎం నాయకత్వంలో కోరుట్లలో 1,200 ఇల్లు పడ్డాయి, అవి పర్మనెంట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇది రెండో పోరాటం. ఇది చేయబట్టి 70 రోజులు అవుతుంది, 2 నెలల మీద దాటింది. అవునన్నా, ఇప్పుడు 70 రోజుల నుండి ఇక్కడ జరుగుతుంది. చాలామంది అంటే దగ్గరికి మల్యాల మండలమే కాకుండా జగిత్యాల జిల్లానే కాకుండా చాలా వరకు కరీంనగర్ నుండి ఇటు అవతల ధర్మారం అక్కడికి వెళ్ళి కూడా చాలామంది వస్తారు కదా. ఇక్కడ ఉన్న ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటుంది మిగులు భూమి? ఈ మిత్రులారా, ఇప్పుడు 437/112/2 సర్వే నెంబర్ ఇది. ఇక్కడ జగిత్యాల టౌన్లో ఇప్పుడు ఉన్నటువంటి టిఆర్ నగర్ గుట్టెమ్మటి ఇక్కడ 220 ఎకరాల జాగా ఉంది. ఇది 220 ఎకరాల జాగా. దీనికి కొంచెం ఇక్కడ నూకపల్లి డబల్ బెడ్రూమ్ వెనుకకు అవతల పోతే మళ్ళీ అక్కడ ఒక 250 ఎకరాలు దగ్గర 20,000 మందికి ఇవ్వచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఇప్పటిదాకా మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 6,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 20,000 మందికి ఇచ్చేంత స్థలం ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, 4,650 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రు. ఇప్పటికీ గవర్నమెంట్ 10 ఏళ్ల కాలంలో 4,650 డబల్ బెడ్రూమ్ కట్టింది. వాటికి కరెంటు లేదు, నల్ల లేదు, రోడ్లు లేవు, ఇంకా అది ఇంకా సగం అసంపూర్తిగానే ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు గులగొట్టి దాని మీదనే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు పోయినాయి, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇండ్లు కేటాయించింది కానీ ఇంకా చాలామంది అస్పష్టంగా ఉన్నది. మేమేమంటున్నామంటే ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తే ఫస్ట్ తుఫాన్ వచ్చినా, పెద్ద భూకంపం వస్తే ఫస్ట్ కూలిపోయే ఇండ్లు అయ్యే. ఎందుకంటే అంత నాసిరకంగా కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు. మేమేమంటున్నాం అంటే పేదవాళ్లకు 120 గజాల చొప్పున గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వాడు గొర్రెను చదువుకుంటాడు, బర్రెను చదువుకుంటాడు, చెట్టు పెట్టుకుంటాడు, ఏదన్నా వాడు సొంతంగా ఇల్లు గుడిచేసుకుంటాడో, రేకులు వేసుకుంటాడో, స్లాబ్ వేసుకుంటాడు. వాస్తవంగా గవర్నమెంట్ 5 లక్షలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం ప్రకటించారు? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా ఏంది? ఒక గ్యారెంటీ ఏంది? ప్రతి పేదవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 120 గజాల స్థలం ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఉంది. మరి ఆ 6 గ్యారెంటీలో భాగంగా ఒక గ్యారెంటీలో ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు జాగరే కదా. మీరు గమనించండి, జగిత్యాల్లో ఇప్పుడు మోతే కానీ, తిమ్మాపూర్ కానీ, ఇప్పుడు తరూరు కానీ 100 ఎకరాల భూములు ఫామ్ హౌస్ల పేరుతో, ట్రస్టుల పేరుతో, ఇటుక బట్టల పేరుతో, సిమెంట్ ఇటుకల పేరుతో, పెట్రోల్ బంకుల పేరుతో బాగా బలిసినోళ్ళు, డబ్బులున్నోళ్ళు, వాళ్ళు రాజకీయ పలుకుబడితోటి ఎకరాలకు ఎకరాలు, 100 ఎకరాలు. నీకు ఇప్పుడు ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి గారు 30 ఎకరాలు మామిడి పూట పెట్టిండు ఇక్కడ గవర్నమెంట్ భూమి లాక్కొని. పెద్ద పెద్దోళ్ళు రాజకీయ నాయకులు ఎకరాలకు ఎకరాలు తింటారు. పేదవాడు 100 గజాల స్థలం అడిగితే వానికి అనేక లిటికేషన్లా. మేమేమంటున్నామంటే ఇప్పుడు సత్రం ఉంది ఇక్కడ, ఒక సత్రం, అనేక భూములు, చాలా భూములు ఉన్నాయి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పేదల తరఫున కొట్లాడి ఇండ్ల జాగలు గుంజి పోరాడి ఇండ్లు సాధించి ఇస్తారనేటువంటి ఇక్కడ ఈ పోరాటంలో ఎలాంటి ప్రజా పోరాటం, ఇది ప్రజా ఉద్యమం. దీని మీద అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ నమ్మొద్దు. ఇక్కడ ఒక జగిత్యాల వరకే పరిమితమై జరుగుతున్న పోరాటం కాదు ఇది. దేశంలో, రాష్ట్రంలో సిపిఎం ఒక జాతీయ స్థాయి పార్టీ, నీతి నిజాయితీకి కట్టుబడిన ఎర్రజెండా పార్టీ. ఆ నాయకత్వంలో జరుగుతున్న ఎర్రజెండా పోరాటం. దీని మీద అనేక మంది
ఏది రాజకీయ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రాజకీయ అనేక మంది ఏంటంటే వాళ్ళకు బాధ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హామీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా వాళ్ళు రేపు దోసుకున్నానికి అన్యాయం జరుగుతుంది కదా, పేదోళ్ళ కోసం కదా. కాబట్టి అట్లా తప్ప ఇది నిజాయితీగా జరుగుతున్న ఇళ్ల స్థలాల పోరాటం. ఇందులో ఎలాంటి శశభిషలు లేవు, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. బయట దొంగలు ఇట్లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు నమ్మొద్దు. వాస్తవంగా ఈ జాగాలు వచ్చేంత వరకు పోరాటం ఆగదు, ప్రజా ఉద్యమం ఆగదు. ఆగుద్దామా పోరాటం? గట్టిగా పోరాడతామా పోరాడమా? అది మిత్రులారా, జనం కూడా ఒక ఐక్యతతోనే ఈ కార్యక్రమానికి అందరు వస్తుండ్రు. మరి కొన్ని అక్కలు చూసుకుంటే వీళ్ళందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొన్ని భూములు కూడా పంపిణీ చేసినామని చెప్పి అన్నగారు చెప్తున్నారు. భూమి జాగాల కోసం ఎక్కడెక్కడికెళ్ళో దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం కవర్ చేసిర్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే చిన్నగా లేదు, దాదాపు ఇప్పుడు మూడు జిల్లాలు అయిపోయినది వల్ల. అలాంటి జిల్లా లోపల ఇటు పోతే కొరట్ల దాటి అటు నిజామాబాద్ దాకా, ఇటు పోతే కరీంనగర్ దాటి గాలిపల్లి అంట, ఇంతకుముందు ఒక అక్క కలిసింది గాలిపల్లి అంట, ఇటు పోతే ధర్మారం. అంటే ఒక్క కానుడి కాదు, జాగలు ఫ్రీగా వస్తున్నాయి అంటే ఇది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జాగలు వస్తున్నాయి అని చెప్పేసి ఇది టీవీ ప్రచారం లేదు. జనం లోపల ఫోన్ ద్వారా ఈ ప్రచారం అయినందుకు చాలామంది వచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి ఒకసారి సమాధానం ఏందో తెలుసుకుందాం. అమ్మా, ఏ ఊరి నుండి వచ్చారు? ఒకసారి మీరు వచ్చి ముందుకు మాట్లాడండి అమ్మా. జాగాలు ఎక్కడ మీకు ఎవరు చెప్పారు ఇక్కడ జాగాలు ఉన్నాయని చెప్పేసి? మీరు ఏ విధంగా వచ్చారు ఇక్కడికి? ముందుకు ఫోన్లల్లో టీవీలో ప్రకటించితే మేము అవి చూసుకొని వచ్చినాం. మాది మైలారం, దేవుని మైలారం, గండరవరం మండలం, కరీంనగర్ జిల్లా. మైలారం నుండి భూమి జాగాల కోసం ఇటు దాకా వచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీకు జాగా వస్తే అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉండగలుగుతారా? ఉండటానికైనా మాకు లేకనే వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతమంది వచ్చారమ్మా మీరు? మేము 30 మంది వచ్చినాం. 30 మంది. ఇంత ఇక్కడ చాలా వరకు ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే దాదాపు 70 రోజుల నుండి జరుగుతున్నది. మీకు ఎన్ని రోజుల కింద తెలిసింది ఈ ముచ్చట? మాకు 6 రోజులే. వారం రోజుల నుండి తెలిసిన తర్వాత ఈ రోజు వచ్చిరా లేకుంటే ఇంత ముందు కూడా వచ్చిరా? 10 రోజుల క్రితమే వచ్చినాం, కానీ ఇంత మంది వస్తారని తెలియదు. అందుకని ఇవాళ అందరం వచ్చినాం. 30 ఈ రోజే తీసుకుంటారు, ఫారం తీసుకుంటారు అని అట్లా అందరం వచ్చినాం. ఒకసారి మీ ఫామ్ ఏదో చూపించండి అమ్మా. ఫారం చూడండి. ఈ ఫామ్ లోపల ఇదైనా ఫామ్ అంటే పేరు ఆధార్ కార్డు 200 రూపాయలు దేనికమ్మా? వృత్తి కూలి. పేరు జినకపల్లి నీలమ్మ, జినకపల్లి పేరు రాశారు. వృత్తి చెల్లింపు కులము రావడానికి రూపాయలు అంటే దేనికోసం? రూపాయలు 200. అంటే ఇప్పుడు సంపాదిస్తున్న పైసలు రోజు 200 రూపాయలేనా? 200 రూపాయలకి ఏమొస్తుందమ్మా? నూనెపట్లం రాదు కదా ఇంట్లో. మీరు అందరు ఉచిత పథకాలకు అలవాటు అయిపోయారు కాబట్టి 200 కూలీనే సంపాదిస్తుర్రు. ఇది నా సమాధానం. ఇప్పుడు అంటే భూముల కోసం అంత దూరం నుండి దాకా వచ్చారు కదా, మీ ఏరియాలో మిగులు భూములు లేవా? లేవు. ఇప్పుడు ఇక్కడ ఇది మల్యాల మండలం, జగిత్యాల జిల్లా. మీది వేరే జిల్లా, వేరే మండలం ఉన్నది కదా. అంత దూరం నీటి దాకా వచ్చారు. అక్కడికి ఇక్కడ దాకా గుట్టల బోర్లు చాలా ఉన్నాయి సార్. అక్కడ కూడా ఇట్లనే ఇలా ప్రకటిస్తే అక్కడ కూడా తీసుకుంటాం మేము. అంటే మీరు అంత ఐక్యత మీరే సాధించుకోవచ్చు కదా. సాధించుకోవాలంటే సార్ ఇక్కడ జరిగినట్టు అక్కడ జరిగితే మేము సాధించుకుంటాం. ఇక్కడ జరిగినట్టు ఇస్తాం చేస్తామని చూడండి. దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మైలారం? దాదాపు ఒక 60-70, దాదాపు ఒక 120, దాదాపు 120 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చి మాకు జాగా కావాలి, మాకు ఇండ్లు కావాలి అని చెప్పేసి చాలా వరకు దాదాపు మీరు ఎన్ని బండ్లు వచ్చినాయి? 3 బండ్లు వచ్చినాయి. 30-40 మంది వచ్చారు వీళ్ళు. వీళ్ళతో పాటు చూస్తున్నట్టయితే ఇప్పటికీ చాలా సమయం లేట్ అయ్యి ఇట్లా చాలామంది వెళ్ళిపోయారు. నేను అక్కడికి వెళ్ళి వస్తుంటే చిన్నగా మెల్లగా సమ్మక్క సారక్క జాతర ఎట్లయితుందో గట్లా కనబడ్డది. చూస్తుంటే చుట్టూ కూడా గుడారాలు వేసి గుడారాలల్లో హోటళ్ళు పెట్టేసారు. జాతర సేమ్ జాతర టైపే జరుగుతుంది ఇక్కడ. మరి వచ్చే వాళ్ళకు అందరి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నది తర్వాత ముచ్చట. కానీ చాలా వరకు అయితే అందరు ఆశతోనే వచ్చారు. పేరు చెప్పండి అమ్మ ఒకసారి. మా పేరు రాజమ్మ, జక్కనపల్లి రాజమ్మ. జక్కనపల్లి రాజమ్మ, గన్నేరువారం, మైలారం.
చూసినావా గన్నేరువారం నుండి ఒక అమ్మ కనబడ్డది. ఇప్పుడు దాని పక్కన చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలా మంది వచ్చారు. చూస్తున్నట్టయితే గన్నేరువారం మండలమా, మైలారం గ్రామం అంటే గన్నేరువారం మండలం మొత్తం చుట్టూ విస్తరిస్తుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే వెనుకట దాదాపు కొన్నేళ్ల కిందట గన్నేరువారం కూడా ముంపూరు గ్రామానికి గురై ఒక డ్యాంలో కలవడం జరిగింది. ఆ డ్యాంలో కలవడంలో కూడా వీళ్ళకు కొన్ని ఒత్తిడి జరిగినాయి. ఇప్పుడు వాళ్ళకు అంటే కొడుకున్న వారికి ఒక కొడుకుంటే ఒకళ్ళకు ఒక ఫ్లాటుల తరపున, ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకుల తరపున అట్లా వచ్చినాయి. అంటే ఒక్కరికి అప్పుడు తర్వాత ఒక్కరికి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు కాబట్టి అట్లా ఇప్పుడు వాళ్ళకు సరిపోకుండా జరగడమేమో వీళ్ళందరూ రాని కారణం అనుకుంటున్నాను నేను. వ్యక్తి లోపల చిన్న వివాదం, ఆ వివాదం ఏందన్నది జనం చాలా మంది వస్తారు కదా, వచ్చినందుకు ఒక మాట మరి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అన్నీ ఉన్న వాళ్ళకు ఏం కూడా ఇవ్వద్దు. ఆధార్ కార్డు చెకప్ మీద ఏదంటే దొరుకుతాయి అన్ని ప్రూఫ్లు. అవునా, ఎన్ని పాయింట్లు ఏ ఉన్నా అన్ని దొరుకుతాయి ఆధార్ కార్డు చెకప్ చేసినామంటే. ప్రతి ఒక్క లెక్క ఉండే డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లలో ఇల్లున్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు కూడా నాకు ఇల్లు లేదు ఫ్రీగా వస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు మొత్తం నేను కూడా వచ్చిన, నాకు అన్ని తీర్లు ఉన్నాయి, నేను కూడా ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీని పట్టుకొని. కాబట్టి అన్ని చెకప్ చేసుకుని ఇవ్వాలి. ఏం లేని వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ ఏ ప్రూఫ్ లేని వాళ్ళకు, ఇల్లు లేదు మొత్తానికి ఇల్లు లేదు, ఇల్లు ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్ ఖచ్చితంగా ఉంటుంది. కరెంట్ బిల్ చెకప్ చేసుకొని ఇవ్వాలి. ఆధార్ కార్డు ఉందా, ఇంటి నెంబర్ ఉంటుంది, అవన్నీ చూసుకొని ఇల్లు ఇవ్వాలి. మీరెవరన్నా? మీ దగ్గర రాయకల్ మండలి మూటపల్లి మాది. మీరు రాని కారణం ఏంటి? ఇక్కడ నేను మక్కెళ్ళు ఉడకబెట్టుకుని వచ్చిన ఇక్కడికి, మక్కెళ్ళు ఉడకబెట్టడానికి వచ్చాను నేను ఇక్కడికి. మక్కెళ్ళు ఉడకబెట్టి అమ్ముతున్నా, ఇక్కడ చూసే గొడవలు పట్టి చెప్తున్నాను నేను అంతే. మక్కెళ్ళు ఉడకబెట్టి చూస్తున్నట్టు అన్న కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో. లేదు లేదు, నేను ఇల్లు కావాలని రాలేను, నాకు ఫ్లాట్ కావాలని రాలే, ఏం లేదు. అక్కకి ఏం లేదు, ఇక్కడ మస్తు మందికి ఏం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందరిని కలిపి కూడా చేయొద్దు. కరెంటు బిల్ ఎవరికైతే ఓన్గా ఉంటుందో వాళ్ళకి ఏది కూడా ఇవ్వద్దు. కరెంటు బిల్ ఉన్న వాళ్ళకు ఇల్లు ఖచ్చితంగా ఉన్నట్టే. అవునా, ఆధార్ కార్డు మీ ఒక నెంబర్ ఉంటుంది, గిది ఇల్లు అని సర్వే నెంబర్లలో అది ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక నెంబర్ అని ఉంటుంది. కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఉన్నట్టే. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక అన్నని అడిగి ఎక్కడి నుండి వచ్చారు ఏం కదా తెలుసుకుందాం ముచ్చట. అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? కరీంనగర్ నుంచి వచ్చినాము. కరీంనగర్ గన్నేరువారం మండలం. మేము ఒక 4 ఆటోల మంది వచ్చినాం. 4 ఆటోల మంది వచ్చినాం ఇక్కడికి. పారాలు అంటే ఎక్కడ దొరకలేదు, బ్లాక్లు అమ్మారు. 100, 200 పెట్టి పారాలు కొనుక్కోరు. ఆ పారాలు ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ పారాలు పని చేయంటారు. ఇంకో పారం ఒరిజినల్ పారం కావాలంటారు. ఆ సార్ని అడిగితే ఏమంటున్నారు అంటే ఆ పారాలు అయిపోయినాయి, ఆడికి కొంతమందికి ఇచ్చినాము, ఇప్పుడు లేవు అవి, మళ్ళీ మీటింగ్ పెట్టినట్టు ఇస్తామంటారు. ఇంత జనాభా వచ్చి ఇంత పర్సన్ అవుతారు పారాల కోసం. అవి బ్లాక్లు అమ్ముకుంటే ఏం చేస్తారు కదా అంటే మళ్ళీ అవి చెల్లే అంటారు. ఆ పారాలు వారికి ఇచ్చినాము, 6-7 వేల మందికి అయినాయి. ఇక మళ్ళీ పారాలు లేవు, వాళ్ళు ఇచ్చినా కూడా వేస్ట్ అన్నారు. ఇంత జనాభా ఎంత పర్సన్ అవుతారు. నేను అడిగేది కదా ఒకటే. ఓకే, చూస్తున్నట్టయితే సిపిఎం పార్టీ తరపు నుండి వచ్చిన ఫామ్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లో పెట్టినాం తీసుకోమని చెప్పేసి పార్టీ కార్యకర్తలు కూడా చెప్తుండ్రు. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా ఆ ఫామ్లు వనికి రావు. ఆ ఫామ్లు అంటే ఒక ఫామ్ అంటే ఆల్మోస్ట్ ఫామ్ నువ్వు పేపర్ మీద రాసిచ్చినా ఒక ఫామ్ అయిపోద్ది. అంటే వాళ్ళు రాసిచ్చినా వాళ్ళు ఇచ్చిన ఫామ్ అయినా కానీ వాళ్ళు ఇవ్వకున్నా కానీ నువ్వు ఒక పేపర్ మీద నాకు ఇల్లు కావాలని ఒక దరఖాస్తు పెడితే అది నీకు చెందుతుంది, అది కూడా అమలులోకి వస్తుంది. అందుబాటులో లేక పర్సన్ అవుతారు. నేను అనేది అట్లా అందుబాటులో లేక బ్లాక్లు ఇస్తారు కాబట్టి పైసలు ఇచ్చి కూడా కొనుక్కుంటారా. ఇవాళ ఎంతమంది రాసుకోరు అంతమందికి ఇవాళ ఏం లేదంటే అంత పర్సన్ అయిపోయారు. మంది వచ్చినాం, ఆటోకు 30-40 మంది వచ్చినాం. 3 ఆటోలు వచ్చినాయి. గన్నేరువారం ఏరియా అంటే ఒక ముంపు గ్రామానికి చెందిన ఏరియా. ఇప్పుడు అక్కడ నుండి అంటే మీకు ఇంతకుముందు అసలు కూడా కొంతమంది వచ్చారు. ఇప్పుడు గన్నేరువారం ఒక ముంపు గ్రామానికి చెందిన ఊరు కదా, అప్పుడు అక్కడ చాలా వరకు చాలా మందికి ఇందిరమ్మ పథకాల కింద అప్పుడు ఇండ్లు వచ్చే ఉండాలి. మరి మీకు లేకపోవడం ఇలా? లేని వాళ్ళే భూమి లేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. భూమి ఉన్న వాళ్ళు, ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు రాలే. ఈ సిపిఎం ఆధ్వర్యంలో రేపు మీ ఏరియాలో కూడా మాకు గీడ జాగ ఉన్నదని చెప్పేసి చెప్తే మీ సమాధానం కూడా అక్కడ మీ జాగాని మీరు ఆక్రమించుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి ఉండాల్సిన అవసరం కూడా లేదుగా మీకు. చెప్పి కాబట్టి వచ్చినాం. అక్కడ మాకు ఇస్తలేరు కాబట్టి ఇక్కడ ఇస్తున్నా అంటే వచ్చినాం. అమ్మా మీ అక్కడ మిగులు భూములు ఉంటాయి, గుట్ట భూముల జాములు ఉంటాయి. బ్లాక్లు అమ్ముతారు, పారాలు అంతగా పరిచయం అవుతారు. నా బాధ కదా ఒకటే. 2 రూపాయలు అన్నారు కదా, ఇప్పుడు 100 రూపాయలు అమ్ముతుర్రు. ఇంతమంది సిపిఆర్ ఇల్లు ఉన్నారు కదా, ఇప్పుడు ఇంతమంది పరిచయం అవుతారు. నాకు గది ఒకటే బాధ. పరిచయం చేయద్దు మందిని. పారాలు 2 రూపాయలు దొరుకుతాయన్న పారాలు 100-200 అమ్ముడు కరెక్ట్ కాదని నేను అంటున్నా. అట్లా
చూస్తున్నట్టయితే తెలిసిన వాళ్ళకు తెలకపిండి తెలియని వాళ్ళకు గాండికి పిండి అన్నట్టుగా ఫ్యామిలీ అయితే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. కానీ మధ్యలో కొంతమంది ఏబట్టి వాళ్ళకు 200 రూపాయలకి ఇస్తున్నాం 100 రూపాయలకి ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తే వీళ్ళు కూడా కొద్దిగా తిప్పల పడాల్సి వస్తుంది. మీదెవరు? మాది మేడంపల్లి మల్యాల మండలం. నా పేరు శ్వేత, బాణాల శ్వేత. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులు రావట్టి? 2 నెలలు అవుతుంది. 2 నెలల నుండి ఇక్కడనే తిరుగుతారు? ఇక్కడనే తిరుగుతున్నాం మేము. ఎక్కడ పొలాలల్లో చెట్లల్లో అక్కడక్కడ కరెంట్లు వస్తుంటే తెచ్చుకొని మా పిల్లలను మేము ఇక్కడ ఉంటున్నాం. అంటే మీరు ఎక్కడ షెడ్ ఎక్కడ వేసుకొని జరిగిందమ్మా? మేము స్తంభం కాడ వేసుకున్నాం ఆ షెడ్. ఎంతవరకు జాగా ఆపుకున్నారా మీరు? ఎంతవరకు చిన్నగానే ఆపుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి వేసుకున్నాము. గవర్నమెంట్ని మేము కోరుతున్నాం, మాకు జాగా ఇవ్వాలి, మాకు 1 గుంటనన్నా ఇవ్వాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ని. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు 2 నెలలు ఇక్కడ ఉంటారా? 2 నెలల నుండి ఇక్కడనే ఉంటున్నాం మేము. వీళ్ళకు సరైన అర్హత అంటే ఈ క్రమం లోపల 2 నెలల నుండి ఇక్కడనే ఉంటారు కాబట్టి వీళ్ళకు సరైన అర్హత ఉంటుంది. వీలాంటి వాళ్ళకు కంపల్సరిగా ఈ ల్యాండ్ దక్కుతుందమ్మా. మీరు అంటే ఇక్కడ చాలామంది వచ్చారు కదా, చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఒక బాత్రూమ్ అందమే చిన్నగా కట్టుకొని ఇక్కడ ఉండని అవసరం ఏమున్నదన్న విధానం లోపల మేము కూడా అడుగుతున్న సమాధానం. అంటే ఉండొచ్చు, ఎవరు కిరాయి అయినా ఉండొచ్చు, కిరాయి లేకపో ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ మీ మేడంపల్లి నుండి ఇక్కడికి వచ్చి ఉంటే ఒకవేళ మీకు ఇక్కడ ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ ఒకవేళ ఇచ్చిన తర్వాత మీకు బతికే విధానం బతుకుతారు ఏ విధంగా దొరుకుతాయి ఇక్కడ? మాకు ఇక్కడ సిటీ దగ్గరే కాబట్టి సిటీకి మేము పనికి వెళ్ళగలుగుతాం. మాకు అన్ని పనులు వచ్చు, వ్యవసాయం వచ్చు, బిల్డింగ్ పనికి వెళ్తాము, బీడీలు చుట్టుకుంటాము. బీడీలు చుట్టాక వాళ్ళు ఇవాళ లేరు కానీ చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడ వన్నే బీడీలు చుట్టుకుంటున్నాం. చూసారు కదా, దగ్గర ఉండి కూడా అంటే దాదాపు మల్యాల మండలం గ్రామము వాళ్ళకు అర్హత ఉంది. అంటే వాళ్ళకు ఇల్లు లేదంట, వాళ్ళు 2 నెలల నుండి ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇదే విధంగా అందరూ కూడా కలిసి పోరాడితే వాళ్ళకి దక్కుతుంది. కానీ ఇప్పటి మందం వెళ్ళిపోతే మాత్రం ఎవరికి కూడా దక్కది. చాలా వరకు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వస్తున్నాం వాళ్ళు 200 రూపాయలు ఫైన్ ఇవ్వమన్నారు. ఒక ఫామ్ అట్లా ఫామ్ ఇట్లా అని చెప్పేసి వాళ్ళు అందరూ అంటారు. ఫోన్లలో చూసి మోసపోవడం కాదు. మీకు అర్హత కలిగి ఉంటే రండి, ఇక్కడ గుడిసేసుకుంటే మీకు అర్హత దక్కుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. అక్కతోని సమాధానం అయితే తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. వచ్చినాం మేము. ఇప్పటి వరకు ఇక్కడ 2 నెలలుగా ఇక్కడనే ఉంటున్నాం మేము. అయితే మాకు ఇల్లు సరిగ్గా లేదు, గుడిసెల్లో ఉంటున్నాం. అక్కడ ఇంటికాడ మేడంపల్లి కాడ ఉన్నది, అంటే గుడిసె మాకు సొంత భూమి లేదు. అక్కడ గుడిసెలు వేసుకుంటా అంటే అక్కడ ఏదో పక్క పంటలు వేసుకుంటే ఇది మా భూమి తీసేయమంటే ఇంకొకటి వేసుకోవడం, ఆడకి వెళ్ళి తీసుకోవడం అట్లా. సరే, ఇప్పుడు ఈ మధ్యన తెలిసింది ఏంటంటే 2 నెలల క్రితం వాళ్ళ ద్వారా సిపిఎం వారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడిసెలు వేసి ఉంటారు. వాళ్ళ కోసం ఏదైనా ప్రజలకు హెల్ప్ చేద్దామని చెప్పేసి లేని వారికి ఇక్కడ హెల్ప్ చేద్దాము, వాళ్ళకి ఇంత గుంట భూమి ఇప్పిద్దామని చెప్పే ప్రయత్నంలో కూడా సిపిఎం వారి అండతో ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడనే ఉంటున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళు ఉన్న పెద్దలందరూ సిపిఎం పార్టీ వాళ్ళు కరెంటుని కూడా తీసుకొచ్చారు కష్టపడి. అప్పుడప్పుడు వాటర్ కూడా తీసుకొస్తారు. వాటర్ కొంచెం ఇబ్బంది అవుతున్నా కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి భూమి లేని వారికి, ఇల్లు లేని వాళ్ళకు అంటే మెయిన్ భూమి అంటే మనం మాట్లాడలేము, కానీ ఇల్లు లేని పేద ప్రజలకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి 220 ఎకరాల జాగా ఉందని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చెందేలా కనీసం ఒక నివసించడానికి ఒక గుంట భూమి అయితే ఖచ్చితంగా ఉంటుంది, అవసరం పడుతుంది. దాన్ని ప్రభుత్వం ఏర్పరిస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇక్కడనే ఉండి ఇల్లు కట్టుకొని ఇక్కడనే వ్యవసాయం, కూలి పనులకైతే వ్యవసాయం అంటే మాకు భూములు ఏం లేవు, కూలి పనులు చేసుకోగలుగుతాము. సో మాకు మీడియా మిత్రులు కూడా అందరు సహకరించండి. మేము ఇప్పటివరకు అన్న ఇప్పుడు 2 నెలల నుండి ఇక్కడ ఉంటారా మీరు? 2 నెలల నుండి మీకు వసతి అంటే ఇప్పుడు నీళ్ళకు వాళ్ళు తీసుకొచ్చిస్తారు అంటారు, కానీ అంటే మీకు ఇప్పుడు పని వేసుకునే విధానం ఏమన్నా ఇక్కడ ఉందా మీకు? నేను ఇక్కడ సోడబండి కొనుక్కున్నా, సోడబండి పెట్టుకొని నడిపించుకుంటున్నాను నేను ప్రస్తుతానికైతే. ఓకే, అంటే బతుకుదేలు విధానం కూడా మాకు ఇక్కడ కల్పితం ఉంది. అంటే ఇక జగిత్యాల దగ్గర ఉంది కాబట్టి ఇంతకుముందు అక్క చెప్పింది, జగిత్యాల దగ్గర ఉంది కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేసుకోగలుగుతాం. మాకు అర్హత చెందిన వాళ్ళకు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మాకు భూములు లేవు, జాగాలు లేవు, మాకు ఇల్లు లేవు, వేరే కాడ గుడిసెలు వేసుకుంటే మా పరిస్థితికి ఈ విధంగా ఉంది. వాళ్ళు వచ్చి మళ్ళీ పీకేయమంటే మళ్ళీ వీకేసి మళ్ళీ ఇంకొక ఆడ వేసుకొని మళ్ళీ వాళ్ళు వీకేయమంటే ఇంకొక ఆడ వేసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు కంపల్సరీ ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటూ నేను మీ లల్లారి సింగర్ మహేష్ గౌడ్ని.